ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, ఈరోజు నీ కళ నిజం కాబోతుంది. నా మీద నమ్మకం పూర్తిగా ఉంది అనిపిస్తే తక్షణమే ఇక్కడ ఉన్న ఆవు దూడని తాకి చూడమ్మా. నీకు ఒక అద్భుతం జరుగుతుంది అని, నీ జీవితంలో నువ్వు ఏది కావాలి అని కోరుకుంటున్నావో నీ కళని నిజం చేయడానికే ఈ అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి. వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చెయ్యి బిడ్డ. ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతోంది తల్లి. నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కళ నెరవేరబోతోంది. అదృష్టం కొద్దీ ఈ అవకాశం నీకు అందిస్తున్నాను నా బిడ్డ. ఎంతో అదృష్టవంతురాలు కనుకనే ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ఆవు దూడను తాకబోతుంది. తాకిన ప్రతి బిడ్డకు నేను అందిస్తున్న ఈ గొప్ప అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ రోజున నేను ఇస్తున్నటువంటి సందేశం ప్రకారమే నా బిడ్డ మసులుకోబోతుంది. కనుకనే తన జీవితం ఎంత చక్కగా మారబోతుందో తనకే తెలియకుండా నేను మార్చబోతున్నాను తల్లి. నువ్వు ఈరోజు మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఈ ఆవు దూడను తాకావు కనుకనే నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడే నేను చెప్తాను. విను, పూర్తిగా అర్థం చేసుకో. నీ జీవితంలో రాబోయే మార్పులు నువ్వు కూడా ఊహించని విధంగా ఉంటాయి. సంతోషం నీ వైపే పరుగులు పెడుతూ వస్తుంది. ఎప్పుడైతే నీకు కష్టం అని నీకు అనిపిస్తుందో ఆ కష్టాన్ని పోగొట్టడానికి నీ పక్కన నేను కూర్చుని ఉంటాను. అది నువ్వు గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సాయి అని పలుకుతావో వెంటనే నీకు సాయి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాను. అది నువ్వు చూడాలి, గమనించాలి, గుర్తించాలి. అప్పుడే నీకు ఈ సాయి చేసే చమత్కారం నీ జీవితంలో ఎలా మార్పులను తీసుకొస్తుందో నీకే అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా వాదించటానికి ప్రయత్నం చేయకు. 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు. నా భక్తులు నన్ను ఎట్లాగా భావిస్తారో నేను కూడా వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. నా లీలలు వినినచో సకల రోగాలు నివారింపబడతాయి. వాటిని మనసులో నిలుపుకోవాలి. ఆనందానికి, తృప్తికి ఇదొక్కటే నీకు మార్గం. ఎన్నడూ కూడా నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని 10 మందితో చెప్పుకోకు. ఆత్మీయులతో చెప్పుకో. నీకు కొంత సేద తీరుతుంది. ఒక్కసారి నీ బాబాకు పట్టాలు అప్పగించిన తర్వాత పగ్గాలు దుఃఖానికి చోటు అన్నదే లేదు తెలుసా. మీ ఆనందం నా ఖజానాలో ఉంది. నా ఖజానా 100కి 100% ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలాగే నేను నా మనోదృష్టి చేతనే నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను బిడ్డ. నా భక్తుడు ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే, లోపల వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే ఉంటాను. నా భక్తుని గురించి నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను తల్లి. ఏ రోజైనా సరే నా గురించి ఆలోచించావా? ఒక్క రాత్రి నా గురించి ఆలోచించావా? ప్రతిరోజు నీ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తావు. నీ బాధల గురించి మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటావు. ఏ రోజైనా, ఏ రాత్రి అయినా, ఏ పూటైనా సరే నా గురించి ఒక్క క్షణం ఆలోచించావా? నా గురించి ఎన్నో లీలలు చదివావు అని చెబుతున్నావే. ఒక్క రోజున నా గురించి ఆలోచించి చూడు. నా భక్తుని గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా? నా గురువును సమీపించడానికి నేను వణికిపోయేవాడిని తెలుసా తల్లి. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాను తల్లి. ఎవరి మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా వారి జీవితంలో అలాగే ఉంటుంది. నేను అందరినీ దక్షిణ అడగను. ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారు వారినే అడుగుతాను. కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి 10ంతలు ఇవ్వవలసి ఉంటుంది.
నా చరిత్ర పఠనం రాస్తూ ఉంటే నీకు నయమవుతుంది. ఊది కనుక రాసుకున్నావు అంటే ఒకవేళ నీ ఆరోగ్యం పట్ల నీకు ఎన్నో సంవత్సరాలుగా మదన పడుతూ ఉన్నావు. నేను చెప్పినట్లు చెయ్యి, అది చాలు, నీ ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. ఉద్యోగం కోసం తపన పడుతున్నావా? ఈరోజు చక్కటి ఆవుదూడను తాకావు. ఈ ఆవుదూడ నీకు లక్ష్మీదేవితో సమానమమ్మా. ఆర్థికంగా వెనకబడి ఉంటే నీ జీవితమే మారిపోతుంది. ఈరోజు ఆవును తాకావుగా అంటే ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం కేవలం ఆవు దూడను తాకిన నా బిడ్డ కోసం మాత్రమే. తన భవిష్యత్తు బాగుండాలని చెప్పి సందేశం. ఎప్పుడైనా మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను మనం స్వీకరించాలి. నేను అడిగే 2 రూపాయలు దక్షిణ నువ్వు అనుకుంటున్నట్టు ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకం అనేది ఉండాలి. రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి. ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది చెప్పు తల్లి. నేను ఈ 3 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు కదా. నేను అంతటా ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించవచ్చు. నీ నిష్ఠ చెదరకుండా సంరక్షించుకో, అంతే నేను కోరుకునేది. అదేనమ్మా బిడ్డ. నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నేను నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. నీవు ఎప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే అంటి పెట్టుకుని ఉండాలి. అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను. ఏ విషయంలో అయినా సరే నీకు తోడుగా ఉండి ప్రతిదీ నీకు సానుకూలంగా మారేలాగా చేస్తాను. నా వారిని నా నుండి దూరంగా వెళ్ళడానికి నేను అనుమతించను. ఈ ప్రదేశం అంటే షిరిడీ జనులను చంపడానికి కాదమ్మా, వారిని కాపాడి హక్కున చేర్చుకోవడానికే ఉంది. ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను. 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను. 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను. ప్రత్యక్ష గురువు ఉండాల్సిన పని ఉందా? లేదు. అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటతావో అదే ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. భయపడకు బిడ్డ, అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు నా వద్ద ఊరికి కూర్చో. చేయవలసిందంతా ఇక నేనే చేస్తాను. మనం ఎవరి కష్టాన్ని కూడా ఉచితంగా పొందకూడదమ్మా. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మంది జనాలను శుభ్ర మార్గంలో గమ్యానికి చేరుస్తాను. ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నన్నే నమ్ముకుని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను. వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను అని సాయినాథుడు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా అది నాపై వేయమ్మా. అది నేను చూసుకుంటాను. నీ కష్టాన్ని పక్కన పెట్టు. ముందు నీ కన్నీళ్లు తుడుచుకో తల్లి. ఈ బాబా ఉన్నంత వరకు నీ కన్నీటికి కారణమైన వాళ్ళను ఊరికే వదలను. ఈరోజు సంతోషంగా నా మీద నమ్మకంతో ఈ ఆవు దూడను తాకావు కదా, ఇక నీకు అన్నీ సంతోషాలు. ఎప్పుడైతే ఆవు దూడను తాకావో అందులో నీకు 30,000 కోట్ల దేవతలు ఉంటారు అని నీకు తెలుసు. ఆ దేవతల యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదు బిడ్డ, ఈరోజు మహాలక్ష్మి నీ ఇంటికి రాబోతోంది. దానితో పాటుగా ఒక చిన్న పరిహారం చెప్పనా? చక్కగా చేసుకుంటావు కదూ. నీకు సాధ్యమైతే కనుక నా మందిరానికి వచ్చి కాసేపు కూర్చో. నీ మనసుకు ఏదైతే ఇవ్వాలి అనుకుంటావో నీకు తోచినంత ఇవ్వు తల్లి. ఆ తరువాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడా మనసు విప్పి నాతో చెప్పుకో. నీ బాధనంతా పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాత్రి పడుకునేలోపు ఒక చిన్న పని చేయగలవా బిడ్డ? అది నీ జీవితంలో అతిపెద్ద మార్పు తీసుకొస్తుందమ్మా. ముందుగా నీ ఇంట్లో శనగలు అనేవి ఉంటాయి కదా బిడ్డ, ఆ శనగలను తీసుకుని కొద్దిగా అంటే నీ చేతులతో పిడికెడు శనగలు తీసుకుని వాటిని నానబెట్టుకుని, ఒక పిడికెడు కాకపోతే 2 పిడికెలు నానబెట్టుకో. నానబెట్టిన శనగలను పొద్దున్నే తెల్లవారుతూనే నీవు సాయినాథుని కంటే నీ సాయికి ఏ విధంగా పూజ చేసుకుంటావో ఆ విధంగా పూజ చేసుకుని ఆ పూజలో ఈ శనగలను ఉంచు. ఆ తరువాత ఆ శనగలను ఒక ఆవు దూడకు కానీ లేదంటే ఆవుకు కానీ తినిపించడానికి ప్రయత్నమైతే చేయి బిడ్డ. ఎందుకంటే ఇలా చెబుతున్నాను, నీ జీవితంలో ఎలాంటి కర్మలు ఉన్నా, పాపాలు ఉన్నా, తెలిసి తెలియక చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా సమసిపోవాలి అంటే ఆవు దూడకు కానీ ఆవుకు కానీ శనగలను తినిపించడానికి ప్రయత్నం చెయ్యి. రేపు చాలా చక్కగా నువ్వు కనీసం 5, 9 లేదా అంటే 11 రోజులు కానీ 16 రోజులు కానీ ఈ ప్రయత్నం చెయ్యి. నువ్వు ఏ రోజు కూడా మరచిపోకుండా శనగలను మాత్రం తినిపించి చూడు. ఒకవేళ ఇది కుదరదు అనుకునే వాళ్ళు అందరూ కూడా చిన్న బెల్లం ముక్కనైనా సరే ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ కూడా తొలగిపోయి కష్టాలు అనేవి దూరం చేయడానికి ఒక అవకాశంగా నీకు మారుతుంది. అప్పుడు సంతోషకాలం అనేది ప్రారంభమైపోతుంది. ఆవుకు మనస్ఫూర్తిగా నువ్వు తినిపించే పదార్థం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఆవు కూడా నీకు ఆశీర్వాదం ఇచ్చి పంపుతుంది. అంటే నువ్వు తినిపించే ఆ శనగలు మనస్ఫూర్తిగా ఆవు దూడ తిన్నట్లయితే తప్పకుండా నువ్వు ఆ ఆవు దూడ ద్వారా ఆశీర్వాదం లభించినట్లే, నీ కోరికలన్నీ తీరిపోయినట్లే అని అర్థం చేసుకో బిడ్డ. ఎప్పుడైతే ఈ చిన్న పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తావు, నీ తప్పులన్నీ కూడా అతి త్వరలోనే తొలగిపోయి కష్టాల నుండి నువ్వు దూరం అవుతావు. కనుకనే నీకు నేను ఇస్తున్న ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం అయితే చెయ్యి బిడ్డ. నీకు వీలు కాదు అని అనిపించినప్పుడు ఏదైనా సహాయానికి ముందడుగు వెయ్యి. మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చెయ్యి. లేని వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు నీ బాబా కూడా వెన్నంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాను. మరి ఈ వీడియోలో సాయినాథుడు చెప్పిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా ఫ్రెండ్స్? అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని మీరు అలవరుచుకుని, అలాగే ఈరోజు సాయినాథుడు అందించిన ఒక చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా కష్టంలో ఉన్నవారు వారి కష్టం తొలగాలని ప్రయత్నించండి. మరలా మరో చక్కని సాయినాథుని సందేశంలో కలుసుకున్నాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా కలుసుకునేంతవరకు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.